ఈటలకు చెమటలు పట్టిస్తున్న ట్రబుల్ షూటర్. అది 14 ఏళ్ల మలిదశ ఉద్యమ సమయంలో అయినా, నేడు స్వరాష్ట్రంలో అయినా, అది ఉప ఎన్నికైనా, సాధారణ ఎన్నికైనా ఆయన అడుగెట్టనంత వరకే. ఒక్కసారి ఆయన అడుగు పెడితే ప్రత్యర్థులు గెలుపు గురించి కాదు, కనీసం డిపాజిట్లైన దక్కుతాయా అనే ఆలోచనలో పడతారు. అది ఆయన స్టామినా. ఇంతకు ఈ ఉపోద్ఘాతం అంతా ఎవరి గురించి అని తలలు పట్టుకుంటున్నారా? ఇంకా ఎవరు? నాటి నీళ్ల మంత్రి, నేటి ఆర్థిక శాఖ మంత్రి ట్రబుల్ షూటర్ తన్నీరు హరీష్ రావు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ హుజూరాబాద్ ఉప ఎన్నికలు. కేంద్ర ఎన్నికలు మంగళవారం నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించిన సంగతి విదితమే. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ శ్రేణులు నియోజకవర్గంలో ప్రతి గడపను జల్లెడపట్టారు. ప్రతి ఇంటింటికెళ్లి ఎందుకు ఓట్లు వేయాలి, ఎందుకు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలి అనే అంశాలపై ప్రజలకు హితబోధ చేశారు. అయితే ఆది నుండి మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్కు నిత్యం చెమటలు పట్టిస్తున్నారు మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈటెల రాజేందర్ అరే హరీష్ హుజూరాబాద్ వస్తావారా అని కించపరిచేలా మాట్లాడిన వారానికి హుజూరాబాద్లో అడుగెట్టిన ట్రబుల్ షూటర్ తనదైన శైలిలో తనకే సాధ్యమైన రాజకీయ మార్గంలో హుజూరాబాద్లో తన పక్కా వ్యూహాలను, ప్రణాళికలను అమలు చేస్తూ విజయవంతంగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఒక పక్క ఈటెల రాజేందర్ కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన వారిని ఒక 10 మందిని బీజేపీలో చేర్చుకుంటే, మరోవైపు ట్రబుల్ షూటర్ హరీష్ రావు అంతకు 10 రెట్లు 100 మందిని బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన వారిని టీఆర్ఎస్లో పార్టీలో చేర్చుకుంటూ ఈటెలకు పట్టపగలే చుక్కలు చూపిస్తూ చెమటలు పట్టిస్తున్నారు. ఒక పక్క క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తూ ఈటెలకు కంచుకోటల నియోజకవర్గంలో భావిస్తున్న ప్రతి చోట ఈటెలకు తనదైన శైలిలోనే మంత్రి హరీష్ రావు షాకుల మీద షాకులు ఇస్తూ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలని అమలు చేస్తూ ఈటెల గెలుపు గురించి కాదు, డిపాజిట్లైనా దక్కుతాయా అనే ఆలోచనలో పడేలా చేయడంలో విజయవంతమవుతున్నారు. చూడాలి మరి ఈటెలకు డిపాజిట్లైనా రాణిస్తారో లేదో ఈ ట్రబుల్ షూటర్.